నేను చెప్పేది నీ బుర్రకెక్కుతోందా? సర్లే ఇక్కడే ఉండు, నీకు దిష్టి తీయాలి, మట్టి తీసుకొస్తాను. ఏంటమ్మా దిష్టి తీస్తావా? అమ్మా నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి చాదస్తపు కబుర్లన్నీ మానేసి వచ్చి కూర్చో. ఊళ్ళో నాకు 1000 పనులుంటే 1,00,000 చోట్లకు వెళ్తుంటాను. వాళ్ళందరికీ నన్ను చూడడమే పని అనుకుంటున్నావా? ఒరేయ్, ఆ పనులు వేరు, ఈ పనులు వేరు. నువ్వు నిశ్చితార్థానికి రావడానికి కాస్త ఆలస్యం అయ్యేసరికి మన చుట్టూ ఉన్నవాళ్లే ఇక ఈ పెళ్లి జరగదని తెగ సంబరపడిపోయారు. తీరా ఆఖరి నిమిషంలో నువ్వు వచ్చేసరికి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు. గొప్ప సంబంధం కుదిరిపోయింది కదా అని కుళ్ళుకున్నారా? వాళ్ళ దిష్టే తగిలేలా ఉంది. నువ్వు నోరు మూసుకునుండు, ఇప్పుడే వస్తాను. ఒరే సుబ్బు, లేచిలా నుంచో. అమ్మా నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదమ్మా. ఒరేయ్, ఈ రోజు అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయిరా. నిశ్చితార్థం జరగదని తప్పుడు లెక్కలు ఎవరెవరు వేశారో నాకు తెలుసు. ఆ లెక్కలన్నీ తప్పైపోయి నిశ్చితార్థం జరిగింది. ఖచ్చితంగా దిష్టి తగిలే ఉంటుందిరా. అత్తయ్య, మీ దెప్పిపొడి మాటలు వింటుంటే మీరు బయట ఉన్న అంటున్నట్టుగా లేదు, ఇంట్లో వాళ్ళని అనుమానించి అవమానిస్తున్నట్టుగా ఉంది. ఎవరెలా అర్థం చేసుకుంటే వాళ్ళకలా అర్థం అవుతుంది. నువ్వు లేవరా. బా ఏంటమ్మా నీ చాదస్తం? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, అయిన వాళ్ళ దిష్టి, కాని వాళ్ళ దిష్టి. ఉయ్యరా. అత్తయ్య, నేను నిలబడిన చోటు నుంచే కదా మీరు మట్టి తీసుకొచ్చారు. అంటే ఆ మట్టి నానెత్తున పోయాలనేగా మీ ఉద్దేశం? ఒరేయ్, నీ పెళ్ళాం అనే మాటలు వింటున్నావా? దాన్ననే ఎందుకు అనుకుంటుందిరా? ఊరికే దబాయించి మాట్లాడకండి. మీరు చేసే పని అనే మాటలు నేను గమనిస్తూనే ఉన్నాను. ఆ మాత్రం అర్థం చేసుకోలేని పిచ్చిదాన్ని కాను నేను. నా పాటికి నేనేదో నా పిచ్చి ప్రేమతో నాకు తోచింది చేస్తున్నా. అనవసరంగా నాతో పెట్టుకోవాలని చూస్తుంది. ఎప్పుడు పంచాయతీకి సందు దొరుకుతుందా అని కాచు కూర్చున్నట్టుంది దీని వాలకం. కాస్త తగ్గితే మంచిది. అమ్మా అందుకే నేను చెప్పింది దిష్టి గిష్టి వద్దని. ఇంక వదిలేవనుకో, వదిలే. అలా మాట్లాడతావేంట్రా? ఇప్పుడు నేను అసలు దాన్ని ఊసెత్తానా? నేను 3 పిల్లల్ని కన్నదాన్నే. నేనెందుకు దాన్నంటాను? నాకు తెలిసి అది ఎలాగైనా ఈ నిశ్చితార్థం జరగదనే అనుకుంది. కానీ చక్కగా జరిగిపోయేసరికి వారం లేకపోతుంది. అందుకే ఎలాగోలా తగువ పెట్టుకోవాలని చూస్తోందిరా. చూసారా, ఈ నిశ్చితార్థం జరగడం నాకు ఇష్టం లేదట. నిజంగా అలాంటి ఉద్దేశం అంటే 3 రోజుల నుంచి పనులు ఎందుకు చేస్తాను? ఎందుకంటే ఆవిడలా మాట్లాడడం? అయినా ఎవరెవరిని చేసుకుంటే నాకేంటి? ఏయ్, నోరు ముయ్యవే. నీ సంగతి నాకు తెలియదనుకుంటున్నావా ఏంటి? ఏం తెలుసు? ఏం తెలుసు మీకు? నా సంగతి తెలుసు అంటున్నారు. ఆ మాటకు అర్థం ఏంటి? నేనేమన్నా ఇరుగు పొరుగు వాళ్ళకి ఇష్టం లేదని చెప్పానా? మీరనే మాటలకు అర్థం ఏంటి చెప్పండి. చూసావా? నేనేదో అంటే దానేదో అర్థం తీసి రాద్ధాంతం చేయాలని చూస్తుంది. నేనా అర్థంతో అన్నానా? అన్నిటికీ పదార్థాలు తీయడం కాకపోతే? ఇదిగో చూడమ్మా, నాకిన్నేళ్లున్నా నీలా అయిందానికి కాందానికి రకరకాలుగా అర్థం తీయడం చేత కాదు. అమ్మా సైలెంట్ గా ఉండు. పొద్దున వాళ్ళు వచ్చినప్పుడు కూడా సుధ గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడావు. మళ్ళీ ఏమైందమ్మా నీకు? అదేనండి ఆవిడ గారు అసలు ఉద్దేశం. ఆహా, కోడల్ని ఎంత అదుపాజ్ఞంలో పెట్టుకుందని అందరూ అనుకోవాలి. అందుకే అలా మాట్లాడడం. అయినా కావలసిన కార్యక్రమం అయిపోయింది కదా, ఇక మన అవసరం ఆవిడకే ఉంది. అందుకే అసలు బుద్ధి బయట పడేసుకుంటోంది. ఇదిగో చూడండి, వాళ్ళు గొప్పవాళ్ళైతే అయి ఉండొచ్చు, అందుకని నన్ను తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిశ్చితార్థం మాత్రమే అయింది, ఇంకా పెళ్లి కాలేదు. అప్పుడే అంతా అయిపోయినట్టు మిడిసిపడకండి. ముందు ముందు ఇంకా చాలా తత్వంగా ఉంది. ఏయ్, పదవే లోపలికి. ఒరేయ్, చూసావట్రా అది ఎలా మాట్లాడుతుందో? అమ్మా వదిలే అమ్మా. చూసావట్రా అది ఎలా మాట్లాడి వెళ్తోందో? ఇంకా పెళ్లి కాలేదు, అప్పుడే మిడిసిపడకండి అంటుందా? ఒరే, దాని మూతి మీద తన్నినట్టు ఎలాగైనా ఈ పెళ్లి జరిగి తీరాలరా. దాని ముందు తలదించుకునే పరిస్థితి రాకూడదు. ఒరే సుబ్బు, అందాక కాస్త నువ్వు బాధ్యతగా నడుచుకోరా. పెళ్లికేమన్నా ఇబ్బంది వచ్చిందనుకో, నేను చావటం ఖాయం. అమ్మా అమ్మా, నీ సంగతి ఏంటి అలా కోపంగా చూస్తున్నావు?
అనాల్సింది ఏదన్నా ఉంటే అనేసి వెళ్ళు. చచ్చా నేనేమంటానన్నయ్య, నీ మనసు నాకు తెలుసు కదా. లావణ్య, నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి, రా. ఏంటన్నయ్య చెప్పు. శ్రావణి కోరుకున్నట్టు తన్ని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాను. అలాగా? నరేష్ శ్రావణికి పెళ్ళయ్యాక నరేష్ ద్వారా శ్రావణిని కాలేజీలో చేర్పిద్దాం అనుకున్నాను, కానీ అసలు పెళ్ళే జరగలేదు. కానీ శ్రావణి ఆశ నెరవేర్చాను. అన్నయ్య, అలా అయితే శ్రావణి మనసులో నువ్వే హీరోవి. నీ బాధ్యత నువ్వు నెరవేర్చావు. ఓకే. ఇకపోతే నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను. అందరూ ఉన్నారని అడగలేదు. శ్రావణి నరేష్ ని లవ్ చేయలేదని నీకు తెలియగానే నీకెలా అనిపించింది? ఒక విధంగా మంచి జరిగింది అనిపించింది. సరే, నువ్వు గ్లాస్ పాలు తీసుకురా. సరే. అన్నయ్య, శ్రావణి నరేష్ ని లవ్ చేయలేదని తెలియగానే నీకెలా అనిపించింది?